మెయిన్‌ల్యాండ్ నుంచి నూసా పెనిడా ఐలాండ్‌కి రీచ్ అయ్యాక మా డ్రైవర్ కమ్ గైడ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మా లాస్ట్ వీడియోలో చూశారు కదా. మేము ఫస్ట్ బూబో బీచ్‌కి వెళ్ళాము. ఇక్కడ బీచ్ వ్యూతో ఉన్న క్రాడిల్స్లో నేను మా బావ కాసేపు అలా సరదాగా స్పెండ్ చేశాము. అక్కడ నుండి కెలింగ్టింగ్ బీచ్కి వచ్చాము. మేము ఈ బీచ్ వ్యూ పాయింట్ చూశాక చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. వ్యూ పాయింట్ నుంచి కింద బీచ్లో కొంతమందిని చూసి అక్కడికి ఎలా వెళ్ళడం అని మా డ్రైవర్ని అడిగాము. అప్పుడు మా డ్రైవర్ కిందకి వెళ్ళి వస్తే మీకు టైం సరిపోదు, వెళ్ళడానికి కూడా వే సరిగ్గా ఉండదు అని చెప్పారు. కానీ మాకు ఈ వ్యూ చూశాక ఇంత దూరము వచ్చి ఈ బీచ్లో కాలు పెట్టకుండా వెనక్కి వెళ్ళాలనిపించలేదు. సో మా డ్రైవర్తో కింద వరకు వెళ్ళము, కొంచెం దూరం వెళ్ళి వచ్చేస్తాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము స్టార్టింగ్లో ఉన్న స్టెప్స్ చూసి కింద వరకు కూడా స్టెప్సే ఉంటాయేమో అనుకుని ఎలాగైనా వెళ్దామని ఫిక్స్ అయ్యాము. బట్ కొన్ని స్టెప్స్ దిగాక అక్కడ నుండి స్టెప్స్ లేవు, మొత్తం స్టోన్సే ఉన్నాయి. స్టిల్ మేము కొంచెం డిస్టెన్స్ తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయని అనుకుని ట్రెక్కింగ్ కంటిన్యూ చేశాం. బట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళినా స్టెప్స్ మాత్రం కనిపించలేదు. ట్రెక్కింగ్ కాస్త హైకింగ్ అయింది. హైకింగ్ చేస్తున్నప్పుడు ఏమాత్రం స్లిప్ అయినా ఇంకా లైఫ్ మీద హోప్ వదులుకోవడమే. ప్రతి అడుగు చాలా కేర్ఫుల్గా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాం. వచ్చిన టూరిస్ట్స్లో చాలా తక్కువ మంది కిందకి దిగారు. రిమైనింగ్ వాళ్ళు పైనే ఉండి ఫొటోస్ దిగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈ ప్లేస్ మాత్రం అందరికీ సజెస్టబుల్ కాదు. నా సజెషన్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు ఆ రిస్క్ తీసుకోకపోవడమే బెటర్. దారి పొడవునా ఇరువైపులా చెక్కలతో టెంపరీగా ఏర్పాటు చేశారు. ఫైనల్గా కిందకి అయితే దిగిపోయాము, కానీ నాకు మాత్రం కింద ఉన్నంతసేపు కూడా మళ్ళీ పైకి ఎలా ఎక్కాలి అనే బెంగతోనే ఉన్నాను. కిందకి రాగానే నేను మా బావ బాగా థర్స్టీగా ఫీల్ అయ్యి కోకోనట్ వాటర్ తాగాము. కిందకి రావడానికి వే సరిగ్గా లేకపోవడం, చాలామంది టూరిస్ట్స్ పైనే ఉండడం కింద చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ కోసమే ఇంత రిస్క్ చేసి వచ్చాము. బేసిక్గా మా బావకి ఇటువంటి అడ్వెంచర్స్ చేయడం ఇష్టం. ఈ వ్యూ చూస్తుంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత బాగుందండి. నాకైతే ఈ వ్యూ చూశాక ఇక్కడ నుండి వెళ్ళాలనిపించలేదు. నేను రివర్స్ అయ్యే టైంలో కింద ఎలా ఉంది అని ఎవరు అడిగినా కింద లొకేషన్ మాత్రం చాలా బాగుంది, బట్ వే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాను. ఫైనల్గా మళ్ళీ పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ టూరిస్ట్స్ కోసం లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్కి ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్కి లిఫ్ట్ అందుబాటులోకి రానుంది. మరి ఈ బీచ్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ భావన హవీష్.